హాయ్ అంకుల్. గిరి అక్కడ కూర్చున్నావేంటి? అది అయ్యగారి సీటు. భలే చెప్పావయ్యా. మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి 2 సీట్లు ఉండాలి. లేక నుంచి ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ జీవితంలో ఏ శాశ్వతం? లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత? కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ? గేట్ వాచ్మెన్. మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చిందనుకో, కొట్టు వేద్దామని. నీ కొడుకు ఏ వాడాడో వినవరా? చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పారేసేవాడిని. రై ఆయనంటే ఎవరనుకున్నావురా? ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా. ఆయన పట్టుకుని నీ నోటితో చెడుకూస్తావా? కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. సారీ ఫ్రెండు, నీ మూడు పాడైంది. సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం. సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా.